Okay, yesterday from the previous classes, we have discussed so much of things about Tableau here. Okay, and I gave an assignment to all of you, that is to prepare Netflix data. Okay, but you said that some students said that the Netflix data, how to prepare dashboards, these things will be questioned by you to the coordinator of this Tableau. So, madam posted yesterday. I think within a short span of time, I will give you the clear explanation of how to develop a dashboard of Netflix. నేను మీకు నెట్ఫ్లిక్స్ డాష్బోర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి. దానికి ముందు మీరు నెట్ఫ్లిక్స్ డేటాని ఎలా ప్రజెంట్ చేయాలో చెప్పేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సోషల్ మీడియా ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ సంబంధించిన ఒక డాష్బోర్డ్ కావాలని అడిగితే, ఓకే, అది మీరు ప్రిపేర్ చేసైనా ట్రై చేయండి. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ యూ హ్యావ్ టు లిజన్ హౌ టు ప్రిపేర్ ఏ డాష్బోర్డ్. అది చాలాసార్లు చెప్పాను మీకు నేను, బట్ ఒక కేస్ స్టడీతో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనం నార్మల్ నా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్ విత్ okay, I would like to explain the concept with some case study. Now I would apply some case study to all of you. Okay, just I would like to wait. I would like to share the screen of mine. Is my voice audible to all of you now? Is it clear? Is it clear, students? Okay, student, just I am sharing the screen of mine. Try to understand how to prepare a dashboard, all the things here. Okay. Yeah. Is my screen visible to all of you now? Students? Yeah, just see just what I am presenting here. Okay, students, this is the dashboard. That was for example, this is the dashboard prepared in Netflix. మీరు చూస్తున్న డాష్బోర్డ్ ఉంది కదా, అది నెట్ఫ్లిక్స్లో డేటాని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసింది అనమాట. ఓకే, ఇది మీకు అందరికీ క్లియర్గా విజనరీ ఉంది కదా. ఇందులో ఎన్ని ప్రిపేర్ చేశారు? 1 2 3 4 5 చాలా ఇందులో మనకి నెంబర్ ఆఫ్. ఓకేనా, అప్రాక్సిమేట్లీగా there are 12 charts in this dashboard. Are you clear about it? ఓకే, ఇందులో డిఫరెంట్ ఎలిమెంట్స్ నేను పిక్ చేసుకుంటూ డిఫరెంట్ చార్ట్స్ ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. ఈ కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ నేను డాష్ బోర్డ్గా రిప్రజెంట్ చేశాను మీకు, అంతే. ఓకేనా, అయితే మీరులా చేయాలని ఏం లేదండి. అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ అకార్డింగ్ టు యువర్ థింగ్స్, ఓకే, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ యువర్ డాష్ బోర్డ్. ప్రిపేర్ యువర్ డాష్ బోర్డ్ ఆన్ యువర్ ఓన్. మీకు ఎలా రావాలని ఏం లేదు, నేను మీకు డాష్ బోర్డ్ మోడల్ చూపిస్తున్నాను అంతే. This is one dashboard just prepared for Netflix data. Some people they prepared like this. If before that, all of you should make a problem statement like this. ఓకే, అక్కడ నేను 10 చార్ట్స్ పెట్టానండి. ఆ 10 చార్ట్స్కి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది 10 క్వశ్చన్ కింద ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ చార్ట్ నేను చేయడానికి క్వశ్చన్ ఇదే అండి. కౌంట్ ఆఫ్ షో ఐడి బేస్డ్ ఆన్ రేటింగ్స్. అంటే ఎవరెవరి మధ్య నేను క్రియేట్ చేశానో అక్కడ చెప్తున్నాను. షో ఐడికి రేటింగ్స్కి మధ్య నేను ఒక గ్రాఫ్ ప్రిపేర్ చేశాను. అండ్ సెకండ్ది
సమ్ ఆఫ్ రిలీజ్ ఇయర్ బేస్డ్ ఆన్ టైప్. రిలీజ్ ఇయర్, సమ్ ఆఫ్ రిలీజ్ ఇయర్ అన్నదానికి, టైప్స్ అన్నదానికి ఒక నేను గ్రాఫ్ ప్రిపేర్ చేశాను. డేటా సెట్ టైప్స్ దాని మీద ఒక గ్రాఫ్ ప్రిపేర్ చేశాను. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ మూవ్స్ అండ్ షోస్ ఓవర్ ఇన్ ఇయర్స్. ఒక ఇయర్లో ఎన్ని షోస్ ప్రజెంట్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్ అంటే నాకు కనిపించే డేటా ఇదే ఉంటుందండి. రేటింగ్స్, షోస్, మూవీస్, ఇది నేను తీసుకున్న యాప్ అండి. కాబట్టి దీంట్లో నాకు ఉండే క్వశ్చనరీ ఇలా ఉంటుంది. ఇక్కడ నేను ఒక్కొక్క క్వశ్చనరీకి సంబంధించి ఒక్కొక్క గ్రాఫ్ ప్రిపేర్ చేస్తే నేను కంప్లీట్గా నా 10 క్వశ్చన్స్కి నాకు ఎన్ని చార్ట్స్ రిప్రజెంట్ అయి ఉంటాయంటే 10 చార్ట్స్ రిప్రజెంట్ అవుతాయి. ఆ 10 చార్ట్స్ని తీసుకెళ్ళి ఒక ఫ్రేమ్ వర్క్లో పెడితే దాన్ని నేను డాష్ బోర్డ్గా రిప్రజెంట్ చేస్తాను. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? అందరికీ అర్థమైందా నేను చెప్పింది ఏంటనేది? సో నేను చేసిన వర్క్ ఏంటి అనేది అంటే, నేను ఒక 10 క్వశ్చనరీస్ ప్రిపేర్ చేశాను. ఈ 10 క్వశ్చనరీస్ని ప్రిపేర్ చేసుకుంటూ, అది క్లియర్, ఒక్కొక్క క్వశ్చన్ నేను ప్రిపేర్ చేసుకుంటూ ఒక క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి సంబంధించి నేను ఒక గ్రాఫ్ని ప్రిపేర్ చేయడం, అలా మొత్తం 10 గ్రాఫ్స్ నేను ప్రిపేర్ చేశాను. ఈ 10 గ్రాఫ్స్ని తీసుకెళ్ళి ఒక డాష్ బోర్డ్లో నేను ఫ్రేమ్ చేశాను. అలా ఫ్రేమ్ చేస్తే ఒక కంప్లీట్ పిక్చర్ ఆఫ్ అనాలిసిస్ నాకు కనిపిస్తుంది. ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్? అందరికి అర్థమైంది నేను చెప్పింది స్టూడెంట్స్? ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్? ద క్వశ్చన్ మీకు అర్థమైంది కదా, మీరు ఏం చేయాలో ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే, ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ద డేటా సెట్ అండి. వాడు వర్క్ చేశాడని చెప్తున్నాడు. ఆ వర్క్ చేసిన దాన్ని డేటా సెట్ అంటాం మనం. మనకి ఈ డేటా సెట్ కావాలండి. ఫస్ట్ మన ఈ డేటా సెట్ని దీని నుంచే వాడు ఆ 10 గ్రాఫ్స్ని ప్రిపేర్ చేసి ఉంటాడు కంపల్సరీ. దిస్ ఈస్ ద డేటా సెట్. ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ద డేటా సెట్. సో నువ్వు డేటా సెట్ ముందు పిక్ చేసుకొని నీ డేటా సెట్ ఏదైతే ఉందో ఆ డేటా సెట్ని మీరు ఏం చేయాలంటే మీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ట్యాబ్లోకి ఇంపోర్ట్ చేయాలి. అప్పుడు ఆ వచ్చిన దాన్ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ రోస్ని, కాలమ్స్ని, మీకు నచ్చినట్టుగా డైమెన్షన్స్ని మెన్షన్ చేసుకుంటూ అక్కడ మీరు గ్రాఫ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్? నేను చెప్పింది అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే మీకు కావాల్సింది ఒక డేటా సెట్ కావాలి, మీకు ఒక క్వశ్చనరీ కావాలి. ఈ క్వశ్చనరీ నుంచి ఆ డేటా సెట్ మీద అప్లై చేసుకుంటూ మీరు గ్రాఫ్ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వర్క్ మనం చేస్తాం అంటున్నాను నేను. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ కొత్తది ఏం కాదండి. మనం నెంబర్ ఆఫ్ చార్ట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాం. ప్రిపేర్ చేసిన చార్ట్స్ అన్నిటిని క్లబ్ చేసి ఒక స్క్రీన్ మీద రిప్రజెంట్ చేస్తే దాన్ని నేను డాష్ బోర్డ్గా రిప్రజెంట్ చేస్తాను అంతే. జాగ్రత్త వినండి. ఎవరు ఎలా వర్క్ చేస్తారు సార్, నేను ఎలా ప్రిపేర్ చేయాలి అని మీరు నన్ను అడగద్దు. అకార్డింగ్ టు యువర్ వ్యూస్, నీ దగ్గర డైమెన్షన్స్ ఉన్నాయి, నీ దగ్గర మెజర్స్ ఉన్నాయి, నీకు చార్ట్స్ ఉన్నాయి, నువ్వు ఎలా కావాలంటే అలా రిప్రజెంట్ చేసుకో. అకార్డింగ్ టు యువర్ డేటా సెట్, అకార్డింగ్ టు యువర్ మెజర్స్, అకార్డింగ్ టు యువర్ డైమెన్షన్స్, అకార్డింగ్ టు యువర్ చార్ట్స్, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్. అందరికి అర్థమవుతుందని చెప్పి ఆర్ యూ క్లియర్ అబౌట్ ఇట్? సో ఒక మోడల్ చూస్తే ఇలాగే చెయ్యాలి యాజ్ ఇట్ ఈజ్ అని ఏమీ లేదు. ఓకే, ఆల్ ద విజువలైజేషన్స్ ఆర్ నాట్ సేమ్. According to the creativity of that person who is presenting a scenario there, based on their creativity and based on their knowledge, the themes will be done. అందరికి అర్థమైనట్టు నేను చెప్పింది. కాబట్టి డోంట్ ట్రై టు కాపీ ఎనీథింగ్. ఓకేనండి, నేను అదే చెప్తున్నానండి. ఫోటోషాప్, ట్యాబ్లో లాంటివి ఒకళ్ళు చేస్తే మనం ఒకళ్ళు చేసిన దాన్ని కాపీ చేయాల్సినవి కాదు. అకార్డింగ్ టు యువర్ విజన్ మీరు కొత్తగా ప్రిపేర్ చేయాల్సింది. యువర్ presentation is yours only. There is no another presentations like you. అదే అన్నాను కదండి. ఒక ఫోటోషాప్లో ఒక బ్యానర్ చేయమని నేను ఒక 20 మందికి ఇస్తే 20 మెంబర్స్ ఒకేలా చేయరండి. 20 మెంబర్స్ 20 టైప్స్లో డిజైన్ చేస్తారు ఆ బ్యానర్ని. నా వాయిస్ అందరికీ వినబడుతుందా? ఆర్ యూ క్లియర్ అబౌట్ మై వాయిస్? సో యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే, మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కావాల్సినది ఏంటి అంటే, మీకు ఒక డేటా సెట్ కావాలి, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ కావాలి. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ రెడీ చేసుకోవడం, ఒక డేటా సెట్ని దగ్గర పెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ ప్రిపేర్ యువర్ చార్ట్స్ ఇన్ యువర్ ఓన్ వే. నో నీడ్ టు ఆస్క్ ఎనీబడి అండ్ నో నీడ్ టు కాపీ ఫ్రమ్ ఎనీబడి. ఎనీ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్ హియర్? Please post. If you have any doubts, please post. Otherwise, I will explain you with some examples. Okay. Are you clear about this topic? Okay, right.
Okay. Is my tableau screen visible to you? Students, is my tableau screen visible to all of you or not? Okay, my is very clear. Just I would like to import one Excel. So Netflix data set is there. Okay. Just I am importing the sheet here. This is your Netflix data set. This is the sheet I am imported here. Just I would like to go for sheet one. Okay, in this sheet, you observe these are all what is our dimensions. What measured is the dimensions, and below the measures. Okay, values. Okay, all of you clear about this? నా షీట్ అందరూ విజువలేషన్ ఉందా అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఓకే జస్ట్ రైట్ ఓకే ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ దిస్ నేను ఒక 3 to 4 చార్ట్స్ ప్రిపేర్ చేస్తానండి జస్ట్ మీకు అర్థం అవ్వాలో చెప్పడం గురించి మాత్రమే అప్లికేషన్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఈ టాపిక్స్ అన్ని నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే బట్ మీరు అడిగారు మళ్ళీ ఒక్కసారి డాష్బోర్డ్ ప్రెజెంటేషన్ అని చెప్పి అన్నారు కాబట్టి జస్ట్ ఐ వుడ్ లైక్ టు బి హియర్ ఓకేనా నేను మీకు ఒక ప్రజెంటేషన్ చేసి చూపిస్తాను దాని డాష్ బోర్డ్ ఎలా చేయాలో చెప్తున్నాను మీకు ఏం చేయాల్సిన అవసరం లేదంటే డాష్ బోర్డ్ డేటా సెట్ పెట్టుకుంటే చాలు మీ దగ్గర ఈ డేటా సెట్లో నుండి వాల్యూస్ మీకు ఇంపోర్ట్ అయితే చాలు యూ కెన్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ rating as my rows okay and listed in my columns yeah this is the one and show id applying in colors at all members okay this is one type of representation of graph okay this is on table structure of graphs if I just all the listed in what are the listed in means action adventure comedies international movies what the list in it ఓకే మీరు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతిదీ అబ్జర్వ్ చేయాలండి రేటింగ్ నో రేటింగ్స్ అండ్ ఎన్ఆర్ అండ్ PG-13 ఇస్ ద రేటింగ్ అండ్ ఓకే షో ఐడి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేది నెట్ఫ్లిక్స్ కాబట్టి ఇందులో నాకు నెంబర్ ఆఫ్ షోస్ రిప్రజెంట్ అవుతాయండి ప్రతిదీ అర్థం చేసుకోండి ఓకేనా ప్రతిదీ దానికి డిస్క్రిప్షన్ ఉంటుంది డేట్ ఉంటుంది దాని డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది ఎంతసేపు ఉంటుందని డ్యూరేషన్ ఉంటుంది లిస్టెడ్ ఇన్ అది ఎందులో ఉంది ఓకేనా అది మూవీస్లో ఉందా షోస్లో ఉందా రిప్రజెంటేషన్ ఉంటుంది దానికి రేటింగ్ ఉంటుంది రిలీజ్ ఇయర్ ఉంటుంది షో ఐడి ఉంటుంది టైటిల్ ఉంటుంది టైప్ ఉంటుంది సో మచ్ ఆఫ్ డైమెన్షన్స్ ఐ హ్యావ్ ఇన్ దట్ ఎక్సెల్ all the dimensions will be placed here this is one type of representation of data just I placed 2 columns first one listed in and second one is rating here just I would like to this is the first named as first just I would like to go for the second one okay this is the sheet second if I am here just I would like to make someone just a country if I double click on a country here the latitude longitude will be and the map will be displayed here and I would like to explain that with a releasing year okay releasing year yeah this is a releasing year I applied a color for that releasing year this one is the country and releasing year will be displayed here and the type also I have to be applied in color which type all the types have to be placed here this is the type also this type it is TV show and what is this TV show and what this type TV show and what this type TV show just I would like to show ID also as a label okay just all the show IDs also will be displayed like this is one type of representation of graph now I am again doing అండి నేను ఇంతకు ముందు చేశాను మళ్ళీ ఒకసారి చేస్తున్నాను ఎందుకంటే మీరు అడిగారని చేస్తున్నాను there is nothing typical in this tab below there is not any tough environment is there you are feeling if you that is tough it should be like to be tough okay okay right this is the first one and this is second one also and I am preparing the third one now sheet 3 the third this is the third category for example if I am adding date added to columns and the second one the show ID okay as all members okay this one is the graph if I am applying bars
Okay, represented in bar charts. And type also mentioned in color. Okay, and listed in also mentioned here. All the things will be displayed here. Just I would like to remove this. Right. Okay, this is one type of graph I am representing here. This is up to rating listed and all the things will be listed here. Okay, if I pi, if I have represented this graph as pi, okay, this is the graph for pie chart. Okay, just I am mentioned that in pie chart. Okay, and all colors also. The colors has to be that type represented as colors here, and label also. This is the label I am mentioning here. This is movie, and all the things will be movie, and this is also movie. Okay, and all the things will be here. I mentioned it. Okay, right. This is one type of graph. I'm not explaining any new things here today. నేను మీకేం కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. మీరు ఏం వర్క్ చేయాలో నేను చూపిస్తున్నాను అంతే. జస్ట్ ఐఎమ్ మెన్షనింగ్ హియర్ ఓన్లీ. మీరు ఏం చేయాలి అంటే you have to prepare one, you have to take a data set. You have to create a problem statement. మీరు ఒక సెట్ తీసుకుని ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకుంటే చాలు. మీకు ఆ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. జస్ట్ వెయిట్, మీకు ఇది అర్థమైనట్టు ఉంది. ఐఎమ్ క్లోజింగ్ దిస్. I don't want to share this workbook. Okay, just wait. I am sharing the screen of mine. ఓకే, మీ అందరికి ఎక్సెల్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఎక్సెల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ బై రేటింగ్స్. నేను దేన్ని బేస్ చేసుకుని ఈ గ్రాఫ్ ప్రిపేర్ చేశానో చెప్తున్నాను నేను. బై రేటింగ్స్. ఇక్కడ నాకు రేటింగ్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ మీద నేను హారిజాంటల్ కేటగిరీ. ఓకేనా, హారిజాంటల్ ఇక్కడ పెడితే నాకు కనిపిస్తుంది హారిజాంటల్ కేటగిరీ. ఓకే, ఇక్కడ నేను పెట్టాను అనుకోండి వెర్టికల్ వాల్యూ. ఓకేనా, ఇక్కడ నాకు రెండు కనిపిస్తున్నాయండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇక్కడ నేను హారిజాంటల్ కేటగిరీ మీద ఒక వాల్యూ తీసుకున్నాను, వెర్టికల్ కేటగిరీ మీద ఒక వాల్యూ తీసుకున్నాను, ఇక్కడ రేటింగ్స్ తీసుకున్నానండి. ఓకేనా, ఈ బటన్ నాకు చెప్తూ ఉంటుంది వాట్ హ్యావ్ షోడ్ హియర్. ఓకే, రేటింగ్స్. ఇక్కడ నేను రేటింగ్స్ తీసుకున్నానండి. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను కౌంట్ షో ఐడి, జస్ట్ షో ఐడి అనే కౌంట్, వాటి యొక్క కౌంట్ వాల్యూ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను అప్లై చేసి వస్తాను నా గ్రాఫ్కి ఒకసారి. Microsoft Excel. Okay, this is the sheet I would like to work here now. Okay, this is gender by ratings. Okay, wait. This is my tag. Just wait, all of you. జస్ట్ ఐమ్ ఇంపోర్టింగ్ ఫైనల్ షీట్. ఇందులో నాకు నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయండి. చూడండి, బై కంట్రీస్, బై జనరల్ లా కనిపిస్తున్నాయి కదా, నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి, మల్టిపుల్ షీట్స్. ఇందులో నేను ట్యాబ్లర్ అనే షీట్ తీసుకున్నానండి. ఫస్ట్ నేను దాన్ని డబుల్ క్లిక్ చేశాను. ఓకే, ఈ షీట్ ఇందులో వచ్చిందండి. ఇప్పుడు నేను ఇందులో చూడండి జాతీయండి, ఇక నా షీట్స్ ఒక్కొక్కటి నాకు కావాల్సిన కొన్ని షీట్స్ ఇందులో ఇంపోర్ట్ చేస్తాను. బై కంట్రీస్ క్లిక్ చేశాను అనుకోండి.
ఓకే, బై కంట్రీస్ ఇది ఓకే అయిందండి. ఓకే, వన్ అలర్ట్ హ్యాస్ టు బి డన్. ఓకే, యా. ఓకే, దిస్ ఇస్ ద టాబ్లెట్ షీట్ అండి. దిస్ ఇస్ బై కంట్రీస్, బై రేటింగ్స్. యా, బై రేటింగ్స్ ఇట్ విల్ ఓకే. బై రిలీజ్ ఇయర్ నేను ఎన్ని క్లిక్ చేస్తే అన్ని షీట్స్ వస్తాయండి. బై టైప్ ఆల్సో హియర్. Okay, all the things will be 4 sheets will be here. Okay, if I am go for sheet, this is one. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే చూడండి, కంట్రీస్ వైజ్ డైమెన్షన్స్, రేటింగ్ వైజ్ డైమెన్షన్స్, రిలీజ్ ఇయర్ డైమెన్షన్స్, టైప్ వైజ్ డైమెన్షన్స్, ట్యాబులర్ వైజ్ డైమెన్షన్స్ మొత్తం రిప్రజెంట్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ నేను ఎన్ని షీట్స్ అక్కడ అప్లోడ్ చేస్తే అన్ని షీట్స్ అక్కడ కనిపిస్తున్నాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను కౌంట్ ఆఫ్ షో ఐడి అనేది ఇలా రిప్రజెంట్ చేస్తానండి. సరే, ఓకేనా. సమ్ ఆఫ్ రిలీజ్ ఇయర్, దిస్ ఈస్ another completion action. Some value is to be data. Just wait. Somewhere else. I would like to go for data source. Okay, just wait, friends. Some technical issue. Okay, just I am opening. Yeah, is screen visible to all of you. Just I am sharing the screen. Okay, yeah, first question I would like to explain you, that is this is the first thing what I have worked on it. If you ask me, I am taking rating on x-axis and show id on y-axis. అంటే మీరు రోస్ కాలమ్స్ అంటున్నారు, అక్కడ మీరు ఎందులో అప్లై చేసుకోండి. రోస్ షుడ్ బి ప్లేస్ ఇన్ అండ్ కాలమ్స్ లో ప్లేస్ చేసుకోవచ్చు. రోస్ లో నేను రేటింగ్ ప్లేస్ చేస్తాను అనుకోండి, కాలమ్స్ లో నేను షో ఐడి ప్లేస్ చేస్తాను, కౌంట్ షో ఐడి కూడా తీసుకోవచ్చు నేను. అలాగే రిలీజ్ ఇయర్ తో వర్క్ చేస్తే ఒక గ్రాఫ్ వచ్చిందండి. ఇక్కడ నేను చూడండి, ఎక్స్ మీద రో రిలీజ్ ఇయర్ తీసుకున్నాను, వై మీద కౌంట్ ఆఫ్ షో ఐడి తీసుకున్నాను, ఇయర్ వైజ్ షో ఎన్ని షోస్ ప్రజెంట్ అయ్యాయి అన్న కౌంట్ ఈ గ్రాఫ్ ఇస్తుంది నాకు. ఈ రేటింగ్ వచ్చేటప్పటికి ఎన్ని షోస్ రిప్రజెంట్ అయ్యాయి, బట్ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేది, ఏ ఇయర్లో ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి, లేదా ఏ షోకి ఎక్కువ రేటింగ్ వచ్చింది, ఏ షో ఐడికి హైయెస్ట్ రేటింగ్స్ వచ్చాయి, అలాంటి డేటా ఇందులో రిప్రజెంట్ చేశానండి. బై కంట్రీస్ ఇదేంటంటే ఏ కంట్రీలో ఎన్ని షోస్ ప్రజెంట్ చేశారు, విచ్ కంట్రీస్ లో ఆ షో ఎంత వాల్యూ అయింది, ఆ కౌంట్ వాల్యూస్ ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి అనమాట. ఒక అరి క్లియర్ అబౌట్ ఇట్. అక్కడ నేను చేసిన షీట్ అర్థమవుతున్నాయి అందరికి, నా ఎక్సెల్ అర్థమైందమ్మా అందరికి. అరి క్లియర్ అబౌట్ ఇట్ ఆర్ నాట్. మనం వర్క్ చేయాలండి వీటితోటి, జస్ట్ ఆ క్వశ్చన్స్ తో మనం వర్క్ చేయాలంతే. ఓకే, బై టైప్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు క్లిక్ దిస్ టైప్ బై టైప్. చూడండి ఒకసారి, టైప్ అంటే నాకు రెండు కనపడుతుంది. ఒకటి మూవీస్ వన్ టైప్, ఇంకోటి టీవీ షో వన్ టైప్. ఈ రెండు టైప్స్ లో రిప్రజెంట్ చేసిన పై చార్ట్ చూపించాను. అందులో మూవీస్ అనేవి హైయెస్ట్ పార్ట్ రిప్రజెంట్ అయ్యింది, అండ్ టీవీ షో అనేది లోయెస్ట్ పార్ట్ రిప్రజెంట్ అవుతుంది. సో నా మొత్తం స్పాన్ లో హైయెస్ట్ మూవీస్ రిప్రజెంట్ అయ్యాయి, లోయెస్ట్ వచ్చేటప్పటికి నాకు టీవీ షోస్ రిప్రజెంట్ అవుతున్నాయి. ఇది ప్రజెంట్ చేస్తాను బై జెండర్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ మూవీస్ అండ్ షోస్ బేస్డ్ ఆన్ జెండర్ బేస్డ్ గా ఎన్ని షోస్ రిప్రజెంట్ అయ్యాయి, ఇలాంటివన్నీ నేను ఇందులో చూడడానికి ఇక్కడ నేను టైప్స్, లిస్టెడ్ ఇన్, టైటిల్ ఒక 3 కాలమ్స్ తీసుకున్నాను. టైప్ ఈజ్ 1 అండ్ లిస్టెడ్ ఇన్ ఇస్ 1 అండ్ టైటిల్ ఈజ్ 1. 3 నేను కాలమ్స్ దగ్గర తీసుకోవచ్చు, లేదా రోస్ దగ్గర తీసుకోవచ్చు. ఇక్కడ నేను షో ఐడి అనేది కాలమ్స్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వర్క్ చేశానండి, ఒక్కొక్క షీట్ ఒక్కొక్క వర్క్ చేస్తుంది. అది క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్ రేటింగ్స్ ని షో ఐడిని కంపేర్ చేసి గ్రాఫ్ చేశాను. సెకండ్ వన్ రిలీజ్ ఇయర్ ని షో ఐడిని బేస్ చేసుకుని గ్రాఫ్ చేశాను. థర్డ్ వన్ నేను కంట్రీస్ ని
ఓకే, ఏ కంట్రీలో ఎన్ని షోస్ అన్నదాన్ని రిలీజ్ ఇయర్ని బేస్ చేసుకుని, షో ఐడిని బేస్ చేసుకుని ప్రిపేర్ చేశాను. కంట్రీ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే, వై యాక్సిస్ మీద నాకు ఈ రెండు రిప్రజెంట్ అయ్యాయి. సమ్ ఆఫ్ రిలీజ్ ఇయర్ అండ్ కౌంట్ ఆఫ్ షో ఐడి. అండ్ నెక్స్ట్ వన్ టైప్, విచ్ టైప్ ఆఫ్ దట్ ఈస్ ఇది మూవీ టైపా లేదంటే టీవీ షో టైపా అనేది కూడా రిప్రజెంట్ చేశాను నేను. ఇందులో మూవీ టైప్ అయితే ఎంత పార్ట్ రిప్రజెంట్ అయింది, టీవీ షో టైప్ ఎంత రిప్రజెంట్ అయింది అనేది చూపించగలుగుతున్నాను. బై జెండర్ వైజ్ టైప్ నేను చేయగలిగాను. ఓకేనా. అండ్ ట్రెండ్స్ అండ్ టైప్ టైప్ ఇయర్ని బట్టి అండ్ ఇలా నెంబర్ ఆఫ్ నేను అప్లై చేసుకుంటూ రిలీజ్ టైప్ ఇయర్ని బట్టి లేదా లేక షో రేటింగ్ని బట్టి, షో ఐడీస్ని బట్టి, కంట్రీస్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ని నేను నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఐ హ్యావ్ ఫార్మ్డ్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ డాష్ బోర్డ్ హియర్. అలా అన్నీ నేను ప్రిపేర్ చేస్తే ఫైనల్గా నాకు ఈ డాష్ బోర్డు ఇట్ కంటైన్స్ ఆఫ్, ఓకేనమ్మా, ఇట్ కంటైన్స్ ఆఫ్ 10 to 12 చార్ట్స్. ఒకసారి నేను వర్క్ చేసిన వెంటనే 12 చార్ట్స్ అలా ప్రిపేర్ చేశాను. 12 చార్ట్స్ని తీసుకొచ్చి ఒక డెస్క్టాప్ మీద పెట్టాను, ఒక డాష్ బోర్డ్ మీద పెట్టాను. దిస్ ద వర్క్ ఓన్లీ. నేను మిమ్మల్ని చేయమన్నదే ఇదండి. దీనికి కావాల్సింది ఏంటి సార్ అంటే, మీకు డేటా సెట్ కావాలి. నేను ఆ డేటా సెట్ ప్రొవైడ్ చేశాను మీకు నేను. ఓకేనమ్మా. ఆ డేటా సెట్ని మీరు ఇంపోర్ట్ చేస్తే ట్యాబ్లోకి మీకు డైమెన్షన్స్ వస్తాయి. మీకు కావాల్సిన డైమెన్షన్ మీరు అనుకోండి. ఓకేనా. దిస్ ఇయర్ అక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డైమెన్షన్స్ కనబడుతున్నప్పుడు just I would like to import someone also, just wait. Is my Tableau screen visible to all of you? జస్ట్ ఇదిగో నేను అప్లై చేశానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు టైటిల్ కనిపించింది, టైప్ కనిపించింది, షో ఐడి, రేటింగ్ ఎలా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేటింగ్ తీసుకుని కాలమ్స్ని పెట్టాను, షో ఐడి తీసుకెళ్ళి రోస్లో పెట్టాను. ఓకేనా. ఎన్నుంటే అన్ని అప్లై చేసేస్తున్నాను. ఆల్ ద మెంబర్స్ హ్యాస్ టు బి అప్లైడ్. ఓకేనా. నాకు ఎలా కావాలంటే అలా రిప్రజెంట్ చేసుకుంటాను. ఇందులో నేను కావాలంటే లిస్టెడ్ ఇన్ అనేది కాలమ్స్కి పెట్టాను. లిస్టెడ్ ఇన్ హ్యాస్ బిన్ అప్లైడ్. చూడండి సరే, లిస్టెడ్ ఇన్తో నాకు ఒక గ్రాఫ్ రిప్రజెంట్ అయింది. ఇలా బబుల్ స్టెప్ గ్రాఫ్ లో రిప్రజెంట్ అయింది కదా. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండి. మీరు ఏది పెట్టచ్చండి, డైరెక్టర్ తీసుకొచ్చి పెట్టండి. ఓకే, డైరెక్టర్ షుడ్ బి యాడెడ్ హియర్. అప్లై చేస్తే డైరెక్టర్ కూడా యాడ్ అవుతాడు ఇందులో. డైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలుస్తుంది. నేను ఒకే గ్రాఫ్లో చేయాలి లేదు, నేను మల్టిపుల్ గ్రాఫ్స్ విత్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్. మీరు అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మీ మైండ్లో ఆలోచనలు ప్రిపేర్ చేసుకుంటూ దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్తో రిప్రజెంట్ చేయడమే. ఇదే నేను చేయమన్న వర్క్ మెంబర్. దిస్ ఇస్ ద వర్క్ ఓన్లీ. ఇది నేను చెప్పే వర్క్ కాదంటున్నాను కదా. 100% ఐఎమ్ క్లియరింగ్ దిస్. నేను చెప్పేది కాదు. ద ప్రిపరేషన్ ఆఫ్ డాష్ బోర్డ్ ఇస్ కంప్లీట్లీ ఆన్ యువర్ ఓన్ ఒపీనియన్స్. నీకు ఏం కావాలని అడుగు, డేటా సెట్ ఉంటే సరిపోతుంది. వన్స్ ఇఫ్ ఐ గివ్ ఏ డేటా సెట్ టు యూ, you can make any type of chart and all the charts should be placed at one place, that is called dashboard. నేను చెప్పిన అందరికీ అర్థమైంది ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటనేది. Is it okay for you? ఇంతకు ముందు కూడా మేము డేటా సెట్ పంపించానండి. ఎప్పుడైనా డేటా సెట్ ఇంపోర్ట్ చేశారా ఎవరైనా? స్టూడెంట్స్, if anyone placed the data set in your system? మీరు ట్యాబ్లో అప్లికేషన్ ఎంతమంది ఇన్స్టాలేషన్ చేశారో నాకు తెలియదండి. చేస్తే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తో మీకు నచ్చినట్టుగా మీరు చాలా ఈజీగా చేయగలుగుతారండి. అందులో ఇబ్బంది ఏం లేదు. మరి నథింగ్ ఇస్ డిఫికల్ట్ హియర్. ఇట్స్ వెరీ ఈజీ బేస్డ్ ఆన్ యువర్ క్రియేటివ్ మైండ్ థాట్స్. అంతే, నువ్వు చేసే క్రియేటివ్ మైండ్ థాట్ని బట్టి ఉంటుంది తప్ప ఇందులో నేర్చుకునే అలా చేయాలి ఏమి ఉండదండి. ఎలాగైనా చేయొచ్చు. మీరు నేర్చుకుని ఎప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ అప్లై చేసి పెట్టండి. ఫిల్టర్స్ పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి. నేను ఏం అప్లై చేయకుండా డేటా చూపిస్తున్నాను మీకు నేను. ఓకే, యూ కెన్ అప్లై ఆల్ ద ఫిల్టర్స్ కాన్సెప్ట్స్. మీకు నేను చెప్పాను, నెంబర్ ఆఫ్ టాపిక్స్ చెప్పాను ట్యాబ్లో నేను. ఆ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అన్నిటిని అప్లై చేస్తూ గ్రాఫ్స్ ప్రిపేర్ చేయండి. ఆ చేసిన అసైన్మెంట్ గ్రాఫ్, ప్రతి గ్రాఫ్ని తీసుకెళ్ళి డాష్ బోర్డ్లో పెట్టండి. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యూ కెన్ మేక్ యువర్ థీమ్స్ ఆన్ యువర్ ఓన్. దానికోసం మళ్ళీ మీరు నన్ను అడగాల్సిన అవసరం ఉండదు.
ఇది కొంచెం అర్థమైందా? ఈసారి ట్రై చేస్తారా స్టూడెంట్స్? ఏం చేయాలో ఒక ఐడియా వచ్చింది కదండి, కొంచెం ట్రై చేయగలుగుతారా? కెన్ యూ పుట్ యువర్ మైండ్? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్. వెరీ గుడ్. ఇట్స్ నథింగ్ అండ్ నథింగ్ ఇస్, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ దిస్ ఇస్ టఫ్ నాట్. మళ్ళీ ఒకటే చెప్తున్నానండి మీకు, ఎవరో ఏదో చేసిందని మీరు చూడొద్దు. అదవుతుందా? నువ్వు నీ డాష్ బోర్డ్ నీదే, నీ ప్రజెంటేషన్ నీదే తప్ప ప్లీజ్ డోంట్ ట్రై టు కాపీ ఆఫ్ అదర్స్ ఐడియాస్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దట్, యువర్ క్రియేటివిటీ విల్ బి కిల్డ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చినట్టుగా మనం చేయాలి తప్ప ఎదరు వాళ్ళతో కాపీ చేసి చేయాలని మాత్రం అనుకోకండి. ఓకే, ఏముంది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్స్తో నీకు నచ్చినట్టుగా విజువలైజేషన్ చేసుకోవడమే గ్రాఫ్స్ని. ఇట్ విల్ బి వెరీ ఈజీ. అది ఎవరి డెకరేషన్ ఎవరిది బాగుంటుంది ఫైనల్స్గా చూద్దాం. జస్ట్ ట్రై చేయండి అందరూ, ఆల్ ఆఫ్ యూ. మీరు ట్రై చేసి కొంచెం ఒకసారి ప్రయత్నం చేయండి. చేసిందా ఏమైనా ఒకటి ప్రిపేర్ చేయగలిగితే మీరు ప్రిపేర్ చేయగలిగిన డాష్ బోర్డ్స్ని, ఓకేనా, మా కోఆర్డినేటర్ మీకు ఒక ఇన్ఫామ్ చేస్తారండి, లేదా త్రూ మెయిల్ ద్వారా పంపచ్చు మాకు, లేదా మీరు త్రూ వాట్సాప్ ద్వారా పంపినా ఓకే. వి విల్ ట్రై టు జస్ట్ సీ ఇట్. మీకు అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను అంతే, జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. మీ మీ ఎఫర్ట్స్ నేను తప్పట్టట్లేదు, మీరు అందరూ చేయగలరండి, యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆల్. బట్ ఏంటంటే మీరు ప్రయత్నం చేస్తే ఇట్ షుడ్ బి గుడ్. ఐ థింక్ ఒకసారి మీ విజువలైజేషన్ మేము కూడా చూడడానికి ఉంటుంది. ఓకే, మీరు ప్రిపేర్ చేస్తారు కదా అయితే, యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ఇట్. ఒకవేళ మీరు చేయలేకపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయమనండి, ఏం పర్వాలేదు. టుమారో నేను ఇంకో కేస్ స్టడీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే 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 మేడం, మీ డ్రైవ్ లింక్ ఇచ్చారట మేడం మీకు. ఓకే, ప్లీజ్ షేర్ టు అసైన్మెంట్స్ టు ద డ్రైవ్ లింక్. ఓకే, ట్రై వన్స్, ట్రై వన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ట్రై వన్స్. మీరు పనే మొదలెట్టకపోతే ఎలా అసలు? జస్ట్ ట్రై వన్స్. మనం చేస్తే బోల్డ్ డౌట్లు వస్తాయండి, డౌట్ ఏం లేదు. కంపల్సరీ చెప్తాం కదా, వీఆర్ గోయింగ్ టు బి ఫెయిల్, బట్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్. మనం ఫెయిల్ అవుతామని తెలిసే చదువుతాం, మనం ఫెయిల్ అయితే ఇంకా ఎక్కువ చదువుతాం. ద ఫస్ట్ అటెంప్ట్ ఐ విల్ బి ఫెయిల్డ్, బట్ నెక్స్ట్ అటెంప్ట్ ఐ విల్ బి సక్సెస్. Try to, all of you try to put your interest on it. Just apply with some creative thoughts. Okay, students, all of you clear about it? Okay, all of you prepare your assignments and send to the drive link. Okay, this class is enough now. Tomorrow I will come with some new topics, some advanced topics of Tableau. ఓకే, నేను జస్ట్ మీకు ఈ క్లాస్ని ఎందుకు ఆర్గనైజ్ చేశానంటే, మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒక్కసారి మీరు అడిగారని ఆ నెట్ఫ్లిక్స్ డేటా రిప్రజెంటేషన్ మీకు నేను ఎలా చేయాలో చూపించాను అంతే. బట్ ఆల్ ద థింగ్స్ ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో అదంతా నేను జస్ట్ చేసింది మీకు చూపించడం కాదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ అని నేను అంటున్నాను కాబట్టి. ఓకే, డేటా సెట్ ఆల్రెడీ ఉందిగా మీ గ్రూప్స్లో. ఇఫ్ యూ వాంట్ ద న్యూ డేటా సెట్, ఐ థింక్ ఐ విల్ పోస్ట్ టు మై కోఆర్డినేటర్ మ్యామ్. Ma'am will send to your groups. No problem at all. Okay, students? Okay, thank you all of you.